ఏ సోది లేకుండా డైరెక్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం. ఇవాళ నేను చికెన్ ఫ్రై పీస్ మండీ చేస్తున్నాను. కొన్ని ప్లేసెస్ లో మండీ అస్సలు దొరకదు కాబట్టి వాళ్ళకైతే ఈజీ అండ్ పర్ఫెక్ట్ రెసిపీ. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ తో పాటు కొంచెం గీ యాడ్ చేసేసి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అన్ని మసాలాస్ యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకోవాలి. పక్కనే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన మసాలాస్ అన్ని కలిపి చికెన్ ని ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేయాలన్నమాట. మ్యారినేషన్ అయిపోయిన తర్వాత చికెన్ ని 15 మినిట్స్ మనం స్టీమ్ చేసేసుకోవాలి. స్టీమ్ చేసుకున్న వాటర్ ని వేస్ట్ చేయకుండా రైస్ లో కలిపేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. చూసారు కదా, కలర్ఫుల్ గా అయిపోయింది. చికెన్ స్టీమింగ్ అయిపోయిన తర్వాత పీసెస్ అన్నిటిని డీప్ ఫ్రై చేయాలి. ఫైనల్లీ మన మండీ రైస్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత పైన చికెన్ అండ్ రోస్టెడ్ ఆనియన్స్, బాదం, కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకోండి. గార్నిష్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మన మండీ అయితే రెడీ. చికెన్ మండీ రైస్ దానికి కాంబినేషన్ గా టొమాటో సాస్ చేశాను. ఇంకొక దీనికంటే ముందు వీడియో పోస్ట్ చేసా, చూడండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ వచ్చింది, కానీ టైం టేకింగ్ ప్రాసెస్. టొమాటో సాసే కాకుండా మయోనీస్ తో కూడా తినొచ్చు. ఓకే, బాయ్.